వెరీ గుడ్. అయితే ఒక ఊర్లో ఒక అంకుల్ ఒక ఆంటీ ఉన్నాడు. వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు ఏంటి? వెరీ గుడ్. ఆ బాబు పేరు విక్కీ అన్నమాట. ఎవ్రీ తన హాలిడేస్ కి వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అన్నమాట. ఎందుకు వెళ్ళేవాడు? ఆడుకోవడానికి, వాళ్ళకి చెప్పడానికి వెళ్ళేవాడు అన్నమాట. ఓకే. అయితే అలాగా ఇయర్స్ గడుస్తున్నాయి 6th 7th 8th 9th కరెక్ట్ 10th వచ్చింది. మనోడు 10th కాబట్టి 10th వచ్చాడు అనమాట. అయితే ఎగ్జామ్స్ రాసాడు, బాగానే రాసాడంట. నువ్వు రాస్తావు మరి. ఓకే, ఎగ్జామ్స్ బాగా రాసాడంట. హాలిడేస్ కదా, ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ ఇంటికి. కానీ పెద్దోడు అయిపోయాడు కదా, మరి 10th అంటే పెద్దోడే కదా. అయితే వాళ్ళ మమ్మీకి అన్నాడంట, అమ్మా మీరు నాతో రావడానికి నేనే వెళ్ళిపోతాను, నాకు ట్రైనింగ్ ఇచ్చాడు చాలు, నేనే వెళ్ళిపోతున్నాను అన్నాడంట. అంటే ధైర్యం వచ్చింది అనమాట. నేను వెళ్ళిపోతానంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ చాలా భయపడ్డారు. అమ్మో వీళ్ళు ఒక్కడే వెళ్తున్నాను, ఇప్పుడు వచ్చి ఒక్కడే వెళ్ళలేదు అనేసి భయపడిపోతున్నాడు అనమాట. లేదు మమ్మీ నేను పెద్దోడు అయిపోయింది కదా, నేను వెళ్తాను, నన్ను వదలండి అనేసి, నేను అక్కడే వెళ్ళిపోతాను, మీరు నాకు బుక్ చేసేయండి చాలు ట్రైన్ అనేసి అన్నాడు అనమాట. అయితే వాళ్ళ డాడీ చాలా జాగ్రత్తగా చెప్పారు, నా ట్రైన్లో ఎవరు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకోవద్దు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఒక దగ్గరే ఉంది, ఎక్కడికి కదలకు అని చెప్పారు అన్నమాట. జాగ్రత్త చెప్తారా చెప్పరా పేరెంట్స్? అయితే జాగ్రత్త చెప్పారు. తను ఎక్కిపోయాడు అనమాట. వాళ్ళ డాడీ అంటున్నాడు, డాడీ మీరు వెళ్ళిపోండి, నాకేం భయలేదు, కూర్చోబెట్టారు కదా, మీరు వెళ్ళిపోండి అసలు అంటాడు అనమాట. అంటే మీరు నీ ధైర్యం చూస్తే మాకు భయం వేస్తుందిరా అంటే, డాడీ నేను పెద్దోడు డాడీ అనేసి అంటున్నాడు అనమాట. సో వాళ్ళ డాడీ అంటారు, నాన్న నీకు ఎప్పుడైనా భయం అనిపిస్తే నీ బ్యాగ్లో ఫస్ట్ జిప్లో ఒక లెటర్ పెట్టాను, ఆ లెటర్ చూడు అని అంటారు అనమాట. డాడీ ఏం చెప్పాడు? లెటర్ పెట్టాను చూసుకో, నీకు ఎప్పుడైనా భయం అనిపిస్తే వెంటనే తీసి చదువు అని అన్నాడు అనమాట. అయితే డాడీ నాకు భయమే లేదు డాడీ, మీరు ఎందుకు చెప్తున్నారు, మీరు వెళ్ళిపోండి అని అంటే ట్రైన్ కదిలిపోయింది అనమాట. ట్రైన్ వెళ్ళింది అలా వెళ్తుంది. కాసేపు అయిన తర్వాత వీడికి భయం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఉన్నారనమాట, ఇంత చేసుకొని ఇలా నడుస్తూ వస్తున్నారనమాట. అమ్మో ఇద్దరేంటి ఇలా వస్తున్నాడు, అమ్మో ఫుల్ బియర్డ్ ఉంది, హెయిర్ ఉంది, అతనికి భయం వేసేస్తున్నాడు. చిన్నపిల్లాడు కదా, 10th అంటే మహా ఎంత తమ్ముళ్ళ ఉంటాడు. ఏదో మనిషి చూస్తే భయం వేస్తుంది. అమ్మో ఇది నా దగ్గరికి వచ్చేసి అమ్మో నా పక్కనే కూర్చోపోతాడేమో అని చెప్పి భయం వేస్తుంది అన్నమాట. అది నేను ఆడ పక్కనే కూర్చున్నాడు. అయితే అమ్మో అమ్మో అంటే వెంటనే డాడీ చెప్పిన మాట గుర్తొచ్చింది. డాడీ ఏం చెప్పాడు? లెటర్ చూడమన్నాడు. ఆ లెటర్ వెంటనే తీసి చదువుతున్నాడు. భయం వేస్తుందా? భయపడకు, నేను పక్క కంపార్ట్మెంట్ లోనే ఉన్నాను అనేసి డాడీ రాస్తాడు. డాడీ రాస్తాడు, ఉన్నాను భయపడకు, ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళిపోను, నీకు భయం అనిపిస్తే ఒకసారి ప్రే చేసుకొని అంటాడు అనమాట. ప్రే చేసుకోవడం అవసరం వెరీ గుడ్, ఇంపార్టెంట్ మనకి. అయితే ప్రే చేసుకున్నాను మనసులో అనుకుంటాను, కంపార్ట్మెంట్లోనే ఉన్నారు కదా, అమ్మాయి నాకేం భయం లేదు, చూసి నేనేదో భయపడాలి అనేసి చాలా ధైర్యం తెచ్చుకొని వెళ్తున్నాడు అనమాట. ఇంతకు డాడీ ఉన్నాడా కంపార్ట్మెంట్లో? లేడు. డాడీ ఎప్పుడో చెక్కేశారు, ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. ఊరికే భయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే ప్రేయర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఏమేమి చేస్తారు ప్రేయర్? దేవుడు భయం వేస్తుంది, దేవుడు భయం వేస్తుంది అని చెప్తారా? దేవుడు నాకు తోడుగా ఉండండి, నాతో ఉండండి అని అంటారు. ఓకేనా? అంతే కదా, అంటారు. అలాగే మన బైబిల్లోని ఒక అంకుల్ ఉంటారన్నమాట, చాలా భయస్తుడు అనమాట. అతని పేరు గిద్యోను. ఓకే, ఒక గిద్యోను ఇజ్రాయేల్ ప్రజల్లో ఒకడు అనమాట, గిద్యోను అంకుల్. అయితే ఈ గిద్యోను అంకుల్ ఏం చేసేవారు, చాలా భయంగా ఉండి ఎవరికి ఏం మాట్లాడాలన్నా భయపడి ఉండేవారు అనమాట. అందులో పంటలు ఉంటాయి కదా, తెలుసు కదా, ఫార్మర్ అనమాట, అలా ఫార్మ్ చేసుకుంటారు. అయితే ఫార్మర్ అలా పంటలు పెంచుతుంటే ఆయన
సైనికులు వాళ్ళు మాకు బానిసలాగే ఉండాలి అని చెప్పేసి ఉంటారనమాట. అయితే ఈ గిరిజన అంకులు వెళ్ళిపోయి అతను అదేంటది కోత చేసుకుని ధాన్యం ఏదైనా కొడతారు కదా, నాకు తెలియదు అంతగా. ఓకే, ధాన్యం తీసుకుంటున్నారనమాట. అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ బాధపడతారు. దేవా మా పాట కోత దగ్గరికి వచ్చింది, పాడు చేస్తారు ఈ సైనికులు, ఈ ఎనిమిస్ అనేసి చాలా బాధపడిపోతారు. అయితే బాధపడిపోతారు ఇజ్రాయెల్ ప్రజలు. అప్పుడు దేవుడు తన దేవతను పంపించి ఇజ్రాయెల్ దగ్గరికి ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి అంటాడు, మీకోసం నేను ఒకరిని పెట్టిస్తాను, అతను మీ గురించి ముందుగా ఉంటాడు అని చెప్తాడు అనమాట. ఎవరు అతను? గిద్యోను అన్నమాట. అయితే గిద్యోను అంకుల్ చాలా బలస్తుడు కదా, అతను ఎలా ఉంటారు? వెరీ గుడ్. అయితే ఎవరు ఏంజల్స్ ఉంటారు కదా దేవుడికి, ఏంజల్స్ అబ్బాయిలా అమ్మాయిలా? రాంగ్, అబ్బాయి ఏంజల్స్. అయితే ఈ ఏంజల్ ఇచ్చి ఒక ఏంజల్ వచ్చి గిద్యోను నువ్వు దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రజల కోసం నువ్వు ముందుగా ముందు అని చెప్పేసి అంటారు. ఇదేంటిది, దేవుడు నన్ను ఎంచుకోవడం ఏంటి, నేనే భయస్తుంది, నాకే భయం, నేనే ఏదో మోర్గలు చేసుకుంటున్నాను, నన్ను దేవుడు ఎంచుకోవడం ఏంటి అని అంటే, దేవుడు ఏదైనా ఒక మనిషిని ఎంచుకుంటే దేవుడు ఎప్పుడైనా తొలగిస్తాడా? నో, ఎప్పుడు చేయి విడవడు కదా. అయితే గిరిజనులకు బాగా ధైర్యం పెంచుకొని అందరితో పోరాడుతున్నాడు అన్నమాట ఇజ్రాయెల్ ప్రజల కోసం. ఎవరితో పోరాడుతున్నాడు? అలా ఎనిమిస్తో పోరాడుతున్నాడు అనమాట. ఎందుకు మీరు ఇలా నాశనం చేస్తున్నారా అనేసి. అంటే దీన్ని బట్టి